హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సోనీ క్రియేషన్. ఇవాల్టి స్పెషల్ చాక్లెట్ కూల్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ సమ్మర్‌కి మాత్రం చాలా కూలింగ్‌గా, చాలా టేస్టీగా ఉంటుందండి. మనం ఎక్కువగా పెరుగు, ఐస్ క్రీమ్ అలాంటివి తీస్తూ ఉంటాము. రొటీన్‌గా అదే కాదండి. ఇలా ఒక్కసారిగా చల్ల చల్లగా చాక్లెట్ కూల్ కేక్ తయారు చేసేయండి. ఇంట్లో మాత్రం అందరూ చాలా ఇష్టంగా తింటారు. ఎండలో బయటనింకా వచ్చిన వాళ్ళకి ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. చాలా ఇష్టంగా ఉంటుంది అండ్ కూలింగ్‌గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే. ఇప్పుడు చాక్లెట్ కూల్ కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను. ఇందులో 1 కప్ షుగర్ పౌడర్, 1 ½ కప్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇదైతే కుకింగ్ ఆయిల్ అండి. ఇలా 1/4 కప్ ఉంటుంది కదా, ఈ కప్లో నేను 1 ½ కప్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి బీటర్ సహాయంతో ఇలా మనం బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. మీ దగ్గర బీటర్ లేకపోతే, హ్యాండ్ బీటర్ లేకపోతే మీరు మిక్సీ కూడా యూస్ చేయవచ్చు. జస్ట్ 1 మినిట్ వరకు ఇలా మనం బీట్ చేసుకోవాలండి. బాగా ఒక క్రీమీ టెక్స్చర్ రావాలి. ఇలా మనం షుగర్ మరియు ఆయిల్ బాగా కలిసిపోవాలన్నమాట. అది ఒక క్రీమీ టెక్స్చర్ రావాలి. అంతవరకు మనం ఇలా బీట్ చేసుకోవాలి. తరువాత ఇందులో 1 కప్ ఇలా మైదా యాడ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న జల్లెడ తీసుకొని ఇందులో మనం 1 కప్ మైదా యాడ్ చేసి ఇలా మనం జల్లడించుకోవాలి. ఇలా జల్లడించిన తర్వాత సేమ్ కప్లోనే ఇంకొకసారి 1 కప్ మైదా యాడ్ చేయండి. తర్వాత ఇందులో 1 స్పూన్ బేకింగ్ పౌడర్, 1 స్పూన్ బేకింగ్ సోడా ఇలా యాడ్ చేసి బాగా ఇలా జల్లడించుకోవాలి. ఇవన్నీ మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి డ్రై ఐటమ్ అనేది ఇలా జల్లడించే వేయాలండి. అప్పుడు కేక్ అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా స్పాంజ్ లాగా వస్తుంది. ఇలా అంతా చేసుకున్న తర్వాత 2 స్పూన్ ఇలా కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా ఇలాగే జల్లడించుకోవాలండి. మనం ఇక్కడ చాక్లెట్ ఐస్ కేక్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా చాకో పౌడర్ అనేది యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అండ్ రంగు కూడా చాలా బాగుంటుందండి. ఇలా నేను 2 స్పూన్స్ యాడ్ చేసి ఇలా జల్లడించుకోవాలి. తరువాత ఇందులో రూమ్ టెంపరేచర్లో ఉన్న పాలను ఇందులో 1 కప్ యాడ్ చేస్తున్నానండి. కాచి చల్లార్చిన పాలను ఇలా మనం యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి హ్యాండ్ బీటర్లో. మీరు హ్యాండ్ బీటర్ లేకపోతే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, లేదా స్పాచులా సహాయంతో లేదా ఒక గరిటె సహాయంతో ఇలా మీరు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా మీరు తిప్పుకోవాలండి, మిక్సీలో వేయకపోయినా. తర్వాత ఇందులో సేమ్ 1 కప్లోనే వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసి బాగా ఇలా హ్యాండ్ బీటర్తో మిక్స్ చేసేయాలి ఉండలు లేకుండా. చూడండి ఇలా అంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో అయితే నేను 1/4 కప్ రవ్వ యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనలే అండి, లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు. ఇలా మనం రవ్వ యాడ్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇది ఒక బైండింగ్ లాగా అవుతుందండి. మైదా మరియు రవ్వ రెండిట్లను వేయడం వల్ల ఇలా 1/4 కప్ యాడ్ చేసి బాగా ఇలా స్పాచులా సహాయంతో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇలా మిక్స్ చేసి ఒక ప్లేట్ పెట్టి దీన్ని 5 మినిట్స్ వరకు అలాగే మనం రెస్ట్ చేయాలండి. ఎందుకంటే రవ్వ వేసాం కాబట్టి అది నానాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత ఇలా నేను కలుపుకుంటున్నాను. ఏదైనా ఉండలుంటే కూడా ఇంకొకసారి ఇలా మిక్స్ చేసేయండి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇలాంటి ఒక బేకింగ్ ట్రే తీసుకుంటున్నాను. ఇలా ఆయిల్ అప్లై చేసి గ్రీస్ చేసుకొని ఇలా మనం ఈ మిక్స్చర్ను ఇందులో యాడ్ చేసుకోవాలండి. చూడండి నేనైతే కొంచెం తక్కువగానే యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే బేకింగ్ అయిన తర్వాత అది పైనకు వచ్చేస్తుంది, పైన అంతా పొంగిపోతుంది, బయటకు వచ్చేస్తుంది. అందుకే మనం ఇలా కొద్దిగా కిందకే మనం ఇలా యాడ్ చేసుకోవాలి బ్యాటర్ అనేది. ఇలా అంతా మనం సెట్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కసారిగా మనం తట్టుకోవాలి. ఏదైనా బబుల్స్ ఉంటే కూడా అది రిలీజ్ అవుతుంది. ఇలా మనం సెట్ చేసుకున్న తర్వాత నేను ముందుగానే ఇలా బిర్యానీ పాత్రను ఇలా ముందుగానే ప్రీ హీట్ చేసుకున్నానండి. దీంట్లో కొద్దిగా సాల్ట్ ఇలా స్టాండ్ పెట్టి హీట్ చేసుకున్నాను. ఈ స్టాండ్ మీద మనం ప్రిపేర్ చేసుకున్న ఈ బ్యాటర్ను ఇలా మనం ఈ ట్రేని దీని మీద పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని జస్ట్ 45 మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి. దీని మీద ప్లేట్ పెట్టి మనం 45 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి. చూడండి 45 నిమిషాల తర్వాత చాలా పొంగుతూ లోపల బాగా ఉడికిందండి. ఇలా మనం 45 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బయటకు తీసేయండి వెంటనే. కొద్దిసేపు దీన్ని చల్లారించండి. ఇప్పుడు మనం చాక్లెట్ గనాష్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను డార్క్ చాక్లెట్ తీసుకుంటున్నాను, డార్క్ కాంపౌండ్ అనేది. దీని ప్లేస్లో మీరు డైరీ మిల్క్ కూడా యూస్ చేయవచ్చండి. ఇదైతే ప్రొఫెషనల్గా మనం ఇలా డార్క్ కాంపౌండ్ చాక్లెట్ యూస్ చేస్తామండి కేక్స్ చేసేటప్పుడు. ఇదైతే హాఫ్ కేజీ ప్యాకెట్ అండి. ఇది జస్ట్ 125 రూపీస్కి వస్తుంది.
ఏకంగా 4 కేక్స్ చేసుకోవచ్చనమాట. ఈ చాక్లేట్ మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బావుంటుంది. మీకు దగ్గరలో ఇలాంటి చాక్లేట్ గాని దొరకకపోతే మీరు బిగ్ బాస్కెట్‌లో ఆర్డర్ చేసుకోవచ్చండి. జస్ట్ 2 అవర్స్‌లో మనకు డెలివరీ చేస్తారనమాట. కేవలం ఒక ఐటెమ్ చేస్తే కూడా చాలండి. తొందరగా మనకు డెలివరీ చేస్తారు. చూడండి ఇందులో 4 సెక్షన్స్ ఉన్నాయండి. మనం 4 సెక్షన్స్ అనేవి 4 కేక్స్ చేసుకోవచ్చండి. ఇలా మనం తీసుకొని ఫస్ట్ మనం చాక్లేట్ ఇలా కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు మనం హ్యాండ్స్ అనేవి వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత హ్యాండ్స్ అనేవి డ్రైగా ఉండాలండి. ఎందుకంటే మనం ఇలా టచ్ చేస్తాం కాబట్టి కొద్దిగా మనం వాడి తిరిగి మనం స్టోర్ చేస్తూ ఉంటాము. అలా స్టోర్ చేసినప్పుడు అందులో ఫంగస్ కానీ అలాంటివి బ్యాక్టీరియా వెళ్ళకుండా ఉండాలంటే మన హ్యాండ్ ఎప్పుడు డ్రైగా ఉండాలి అండ్ వాష్ చేసి ఉండాలండి. ఇలా మనం కత్తితో ఇలా మనం అంతా కోసుకోవాలి చాక్లెట్ అనేది. ఇలా జస్ట్ నేను 1 లేయర్ మాత్రమే కట్ చేసుకుంటున్నానండి. చూడండి ఇలా స్టవ్ మీద ఒక పెద్దటి బౌల్ పెట్టుకున్నానండి. ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇలా కొద్దిసేపు హీట్ చేసుకున్న తర్వాత దీని మీద ఇంకొక బౌల్ పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకొని మనం కట్ చేసుకున్న ఈ చాక్లెట్‌ను ఇందులో వేసుకోవాలండి. మనం ఎప్పుడు చాక్లెట్ గనాష్ చేసేటప్పుడు ఈ మెథడ్‌లోనే చేయాలండి. డైరెక్ట్‌గా మనం పాన్ మీద వేసుకొని ఫ్రై చేయకూడదు. అది మాడిపోతుంది. ఇలా మనం చాక్లెట్ గనాష్ అనేది ఇలాగే చేసుకోవాలి. ఒక బౌల్‌లో వాటర్ యాడ్ చేసి ఇలా పైన ఇంకొక బౌల్ పెట్టుకొని అందులో చాక్లెట్ యాడ్ చేసి ఇలా మనం స్పాచులా సహాయంతో ఇలా బాగా కలుపుకోవాలండి. చూడండి చాలా తొందరగా ఇది మెల్ట్ అయిపోతుంది. ఇలా మనం చాక్లెట్‌ను కట్ చేసుకోవడం వల్లనే ఇలా తొందరగా మెల్ట్ అవుతుంది. అదే మనం డైరెక్ట్‌గా వేస్తున్నట్లయితే కొంచెం లేట్ అవుతుంది. ఇలా మనం కట్ చేసుకొని చాక్లెట్ గనాష్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు వెంటనే మనం ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ కేక్‌ను చూడండి చాలా ఫ్లఫీగా చాలా స్పాంజ్ టైప్‌లో వచ్చిందండి. ఎక్కడ గాని విరగకుండా. పైన మాత్రం ఇలాగ పొంగుతుందండి. అదేం పర్వాలేదు. చూడండి కింద ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా ఈజీగా ఇలా మనం తయారు చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని ఇలా మనం ఒక కటర్ సహాయంతో ఇలా నేను పైన లేయర్‌ను కట్ చేస్తున్నానండి. ఇలా హ్యాండ్ ఇలా పెట్టుకొని ఇలా నేను కట్ చేసుకుంటున్నాను పైన లేయర్. చూడండి దీన్ని నేను సెపరేట్ చేసేస్తానండి. ఇలా పక్కన పెట్టేసి ఇలా ఒక ప్లేట్ మీద ఇలా పెట్టుకున్నాను కింద భాగాన్ని. ఇలా పెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చాక్లెట్ గనాష్‌ని దీని మీద అప్లై చేసుకోవాలండి. చాలా తొందరగా వేసుకోవాలండి. లేదంటే చాక్లెట్ అనేది గట్టిగా అయిపోతుంది. మనం వెంటనే ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. చూడండి ఇలా నేను వేసుకుంటున్నాను. చూడండి చాక్లెట్ అనేది లిక్విడ్ ఫామ్‌లో ఉన్నప్పుడే మనం తొందరగా ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలండి. గట్టిగా అయిపోతే అవ్వదన్నమాట. ఇలా మనం లిక్విడ్‌గా ఉన్నప్పుడే ఇలా అంతా అప్లై చేసుకోవాలి. ఇలా అంతా నేను మొత్తం 4 వైపులా సైడ్స్‌లో మన పైన ఇలా నేను స్పాచులా సహాయంతో ఇలా అంతా నేను అప్లై చేసుకుంటున్నాను. చూడండి ఇలా అంతా మనం సెట్ చేసుకున్న తర్వాత దీని మీద నేను రెయిన్బో స్ప్రింకిల్ యాడ్ చేస్తున్నానండి. దీని ప్లేస్‌లో మీరు జేమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవైతే తొందరగా అవైలబుల్‌గా ఉంటుంది. ఇలాంటివి లేనప్పుడు ఇలా నేను యాడ్ చేస్తున్నాను. రెయిన్బో స్ప్రింకిల్స్ ఇలా అంతా మనం సెట్ చేసుకొని ఇక దీన్ని డీప్ ఫ్రీజర్‌లో జస్ట్ 5 మినిట్స్ ఉంచానండి. తొందరగా అది చల్లగా అయిపోతుంది. అదే మీరు కింద పెట్టినట్లయితే ఒక 10 నిమిషాలు అవుతుంది. ఇలా డీప్ ఫ్రీజర్‌లో తొందరగా సర్వ్ చేసుకొని తినాలంటే జస్ట్ 5 మినిట్స్ పెట్టండి చాలు. చాలా ఈజీగా అది కూలింగ్ అయిపోతుంది కేక్ అనేది. చూడండి 5 మినిట్స్ తర్వాత నేను బయట తీసానండి కేక్ అనేది. చూడండి ఇలా మనం కట్ చేసుకొని ఇంకా తినడమే. బయట నుంచి ఎండ నుంచి అప్పుడే వచ్చిన వాళ్ళకి ఇలా ఒక్కసారి చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కూలింగ్‌గా ఉంటుందండి. ఎప్పుడు ఐస్ క్రీమ్ కానీ పెరుగు కాదండి. ఇలా డిఫరెంట్‌గా చేసి పెట్టేయండి. పిల్లలకి గానీ, పెద్దవాళ్ళకి గానీ చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీ అండ్ ఈజీ అయిన చాక్లెట్ కూల్ కేక్ తయారు చేసేయండి. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. నేను వేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.